హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని ఇంకో మరో హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా హెల్దీ టిఫిన్ రెసిపీ అనమాట. తింటుంటే తినాలనిపిస్తుంది. అంత సాఫ్ట్గా, అంతే టేస్టీగా, అంతే హెల్దీ అండి. ఖచ్చితంగా అందరు ట్రై చేయండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు ఎర్ర కందిపప్పు తీసుకుంటానండి. అదే ఇంగ్లీష్లో మసూర్ దాల్ అంటున్నారు కదా, ఆ పప్పునైతే ఒక 2 గ్లాసులు తీసుకొని ఒకసారి అలా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఓట్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ కూడా వేసుకొని ఇంకొక 2-3 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వేసి నానబెట్టేయండి. ఇన్స్టెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కాస్త టైం ఉంది అనుకున్న వాళ్ళు ఒక 2-3 గంటలు నానబెట్టేసుకోండి, పక్కన పెట్టుకొని. ఇంకా దానిలో చట్నీ కోసం అయితే స్టవ్ పైన బాండలు పెట్టుకొని దానిలో 1 స్పూన్ దాకా నూనె వేసుకొని కాస్త వేరుశెనగ పప్పు అలాగే పచ్చిమిర్చి అండి. మా ఇంట్లో అందరూ కాస్త కారం ఎక్కువే తింటారు, అందుకే నేను పచ్చిమిరపకాయలు అయితే కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను. ఇంట్లో చాలామంది ఉంటాం కాబట్టి క్వాంటిటీ కూడా కాస్త ఎక్కువే కావాలి. ఇలా వేరుశెనగపప్పు పచ్చిమిర్చి కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి అయితే 1/2 కప్పు దాకా పప్పులు వేసుకుంటానండి. అదే మేమైతే శనగపప్పు పప్పులు 2 అంటాంలే. ఇవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ముక్క అల్లం ముక్క వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ఆడించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. దానిలోకి అయితే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తోటి పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీతో ఆ దోశలు వేసుకొని తింటుంటే ఎన్ని తింటున్నానో అర్థం కాలేదండి, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిండి కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, బీట్రూట్, అల్లము, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ, కాస్త పప్పు, అలాగే దానిలో కొంచెం తెల్లగడ్డలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కాస్త క్యారెట్ ముక్కలు, అలాగే బీట్రూట్ ముక్కలు, ఇలా కొన్ని వేసుకొని కాస్త వాటర్ వేసుకుంటూ మనం దోసపిండి ఎలా ఆడించుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని అయితే రెడీ చేసుకోవాలండి. మనం బీట్రూట్ వేసుకుంటున్నాం కాబట్టి దోశ కలర్ పింక్ కలర్లో వస్తుంది అనమాట. చూసేదానికి చాలా బాగుంటుంది. మా పాప అయితే పింక్ దోశ అని రోజు దోశే తిందు, అలాంటిది ఈ దోశలు అయితే ఒక 2-3 తినేసింది. ఇలా దోసపిండి అయితే మొత్తం కొన్ని వేసుకుంటూ బాగా అంతా ఆడిచ్చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి. మనం ఇన్స్టెంట్గా 1 అవర్ నానబెట్టుకొని పోసుకునే వాళ్ళైతే కాస్త సోడా ఉప్పు వేసుకోండి, అదే వంట సోడా అంటారు కదా, అది లేని వాళ్ళైతే నార్మల్ సాల్ట్ ఒకటే చాలు. నేనైతే ఒక 3 గంటలు నానబెట్టుకున్నాను. అలాగే ఇలాగ సాల్ట్ కలిపిన తర్వాత 1 అవర్ పిండికి అయితే రెస్ట్ ఇచ్చేసానండి. అందుకనైతే నాకు దోశలు చాలా బాగా వచ్చాయి వంట సోడా వేయకుండానే. స్టవ్ పైన అయితే బాండలు పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్తో బాగా రుద్దేసుకొని ఇలా ఒక గంట దోసపిండి వేసుకొని మనం నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవచ్చు. రోస్ట్గా కావాలంటే రోస్ట్గా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా, ఏ విధంగా అయినా వస్తుందండి మనకి ఈ దోశ. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ. లిమిట్ అంటూ ఏమీ ఉండదండి, ఒకటే తినాలి 2 తినాలి అని. అంటే ఇది పప్పుతో చేసినవే, రైస్ మనం ఎక్కడ యూజ్ చేయం కాబట్టి ఎన్ని దోశలైనా తినచ్చు. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ఖచ్చితంగా అందరూ ఈ మసూర్ దాల్ దోశలు అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశలు చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే ఎన్ని దోశలు తింటున్నామో తెలీదు, అన్ని దోశలు తినేస్తారు. ఖచ్చితంగా అందరూ దోశలు అయితే ట్రై చేయండి, ఎలా వచ్చాయి అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.